ఓం నమో భగవతే శ్రీరమణాయ. 6/2/1948 శ్రీ రమణాశ్రమ లేఖలు మహాత్మా నిర్యాణం. శ్రీరామ అవతార సమాప్తి. రాముడు రావణ సంహార కార్యం ముగిసిన వెనుక తిరిగి వైకుంఠానికి వెళ్ళాలన్న మాట మరచి ఉంటే దేవతలంతా యోచించి యముణ్ణి పంపారట. వారు యతివేషంలో వచ్చి వచ్చిన పని ముగిసింది, స్వర్గానికి దయచేయండి అన్నారట వినయంగా. అయోధ్య నగరంలో ప్రజాజీవనం 3 పువ్వులు 6 కాయలు చందంగా సాగిపోతోంది. వారి మనసుల్లో ఒక్కటే లోపం కలుక్కుమంటోంది. అప్పుడప్పుడు సీతాదేవి లేకపోవడం. కానీ ఆ లోటును ప్రజలు మర్చిపోయేలా శ్రీరామచంద్ర ప్రభువులు ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తూ దేశమంతా వేదఘోషతో నినదించేటట్లు ప్రజలకు ఆ సత్కార్యాలలో బాధ్యతలను కల్పిస్తూ ఉండేవారు. రావణ మారీచాది రాక్షసులను ఎందరినో సంహరించి దుష్ట శిక్షణను అహల్య, గుహుడు, శబరి, విభీషణుడు, సుగ్రీవుడు వంటి వారిని అనుగ్రహించి శిష్టరక్షణను, అశ్వమేధాది క్రతువులను నిర్వర్తించి ధర్మ సంస్థాపనను కావించాడు. ఇలా వైకుంఠనాథుని భూలోక అవతరణ కార్యం సుసంపన్నమైంది. దేవతలంతా నారాయణుని పునరాగమనం కోసం ఎదురు చూస్తుండగా రాముల వారికి ఇంకా ఆ సంకల్పం కలిగినట్టు లేదు. మరిచారో ఏమో, పోనీ గుర్తు చేద్దామా అని త్వరపడి ఆ బాధ్యతను యమధర్మరాజుకే అప్పగించారు. యమధర్మరాజు బ్రాహ్మణ వేషం కట్టాడు. రామరాజు మందిరానికి వెళ్ళాడు. ప్రభువులతో ఏకాంతం కోరాడు. చర్చించే విషయం దేవరహస్యం కాబట్టి ఎటువంటి అంతరాయాన్ని సహించేది లేదని చెప్పాడు. రాముల వారి అనుజుడు లక్ష్మణుని పిలిచి కఠినంగా ఆజ్ఞలను జారీ చేశాడు. తాము రహస్య సమావేశంలో ఉంటామని, ఎవరూ అంతరాయం కల్పించరాదని, అలా చేస్తే ఫలితం మరణదండనే అని చెప్పి లక్ష్మణుని కాపలా ఉంచాడు. మందిరం తలుపులు మూయబడ్డాయి. లక్ష్మణుడు బయట ద్వారాన్ని కాస్తున్నాడు. ఇక లోన బ్రాహ్మణుడు తన నిజవేషాన్ని ప్రదర్శించాడు. ప్రభు, మీ రాక కోసం దేవలోక వాసులంతా ఎదురుతెన్నులు చూస్తున్నారు. తమ అవతారం కర్తవ్యం సంపూర్ణమైంది. ఇదే అందరి పక్షమున నా విన్నపము అంటూ తాను వచ్చిన వైనాన్ని విన్నవిస్తున్నాడు మృత్యుదేవత. ఇంతలో ద్వారం వద్దకు దుర్వాస మహర్షి విచ్చేశారు. లక్ష్మణుడు ఆయనకు వందనం చేయగా తాను తక్షణమే రాముల వారిని చూడగోరుతున్నానని చెప్పాడు. కొంచెం నిరీక్షించవలసిందిగా లక్ష్మణుడు కోరాడు. దుర్వాసులు వినలేదు. పరిపరి విధాల రెట్టించి చివరకు రామరాజ్యాన్ని నాశనం చేస్తానని చేతిలోకి జలం తీసుకోబోయాడు. శపించుటకు రహస్య సమావేశానికి అంతరాయం కల్పిస్తే నష్టపోయేది తానొక్కడే. లేకుంటే ఈ మునిశాపంతో మొత్తం దేశమే అంతరించగలదని భావించి లక్ష్మణుడు మునిని శాంతపరిచి చట్టున లోనికి ప్రవేశించాడు. ప్రమాదాన్ని పసిగట్టిన యముడు రాముని వద్ద వెంటనే సెలవు తీసుకుని అదృశ్యుడైనాడు. లక్ష్మణుడు తాను అవసరంగా ప్రవేశించిన కారణాన్ని వివరించాడు. రాముల వారు మునిని ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి పంపాడు. అయితే తన ఆజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తించిన లక్ష్మణునికి శిరచ్ఛేదం చేయవలసిందిగా మంత్రులకు ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు మహాప్రసాదం అన్నాడు. మంత్రులంతా కలిసి రాముల వారికి ప్రార్థనాపూర్వకంగా మనవి చేసుకున్నారు. లక్ష్మణుని కార్యం అనుచితం కాదని, దేశ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని చేసినదని, కాబట్టి మన్నించి వదిలేయమని. తనది తిరుగులేని శాసనం అన్నారు రాముల వారు. అలా అయితే దేశ బహిష్కారం మరణదండనతో సమానం కాబట్టి దానితో నన్నా సరిపెట్టండి అని నచ్చచెప్పారు. సరేనన్నారు ప్రభువులు. సత్వరమే కుశలవులకు పట్టాభిషేక ఏర్పాట్లు చేయించి తాను పరమపదానికి సంసిద్ధమైనారు. మీ వెనుకనే మేము కూడా అన్నారు మంత్రి పరిజన పౌరులంతా. రాజలాంఛనాలన్నీ పరిత్యజించారు శ్రీరాములు. మౌనముద్ర దాల్చి సరయూ నది వైపుగా పాదాచారి అయి సాగాడు. అయోధ్య అంతా ఆయనను అనుసరించింది. సరయూ తటాన్ని చేరిన ప్రభు కడసారిగా ఆ నదీమ తల్లిని పూజించి ఆర్ఘ్యం సమర్పించి నీటిలోకి దిగాడు. అంతా చూస్తుండగానే చతుర్బాహులైనారు. భరత శత్రుఘ్నులు అంతర్హితులు కాగా శంఖ చక్రాది లాంఛనాలన్నీ వచ్చి చేరాయి. నీలమేఘ శ్యాముడు నీలి జలాలతో లీనమయ్యాడు. జై శ్రీరామ్ అంటూ జనసందోహం చేసిన నినాదంతో వైకుంఠం ప్రతిధ్వనించగా ఆ లోకవాసులకు తమ నాథుని ఆగమన వార్త తెలిసి పులకించారు. ప్రజాసముద్రం సరయూ నదితో సంగమించగా ఆ తల్లి వెలార్చిన బాష్పములు వెల్లువైనాయి.
హరే రమణ.